హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 9th జూన్ వెన్స్డే. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏంటి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ నిన్న కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం డౌ జోన్స్లో చూసాం. డౌ జోన్స్ 0.09% మేర నష్టాలతో ముగిసింది. S&P 500 అండ్ నాస్డాక్ ఒక ఫ్లాట్గా క్లోజింగ్ మనం నిన్న చూసాం. యూరోపియన్ మార్కెట్స్లో కూడా నిన్న ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపించింది. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనకి కనిపిస్తుంది. నికాయ్ 0.35% నష్టాలతో ట్రేడ్ అవుతుంది. అండ్ ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ 72.5 దగ్గర, $72 to $50 దగ్గర ట్రేడ్ అవుతుంటే, గోల్డ్ $1897 దగ్గర ట్రేడ్ అవుతుంది. US 10-year బాండ్ ఈల్డ్స్ 1.5% దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతుంటే, క్రిప్టో కరెన్సీలో మాత్రం హ్యూజ్ సెల్లింగ్ వస్తుంది. దశలో ఆల్మోస్ట్ $3,000 దాకా నష్టపోయి $32,900 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇథీరియం 10%, లైట్ కాయిన్ కూడా 10% మేర నష్టాల్లో ఉన్నాయి. ఎందుకంటే యూఎస్లో ఈ బిట్ కాయిన్ ఫాల్స్ ఆఫ్టర్ యూఎస్ సీజెస్ మోస్ట్ ఆఫ్ కలోనియల్ ర్యాన్సమ్. సో ఈ కలోనియల్ ర్యాన్సమ్ కొన్ని కంపెనీస్ నుంచి వాళ్ళు డబ్బులు ఏదైతే తీసుకున్నారో దాన్ని దాదాపుగా రికవర్ చేశారు. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం బిట్ కాయిన్ మీద కూడా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో సో ఈ క్రిప్టో కరెన్సీ మీద సెల్లింగ్ బాగా వస్తుంది. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే సెంటర్ వ్యాక్సిన్ స్పెండ్ కుడ్ రైజ్ టు 50,000 crores. సో 50,000 కోట్ల రూపాయల మేర ఈ కేంద్రం వ్యాక్సిన్స్ మీద ఖర్చు పెట్టబోతోంది. అండ్ ఈ ఫుడ్ గ్రెయిన్స్ స్కీమ్స్ అంటే ఉచితంగా ఈ ఆహారాలని మనకి ధాన్యాన్ని ఇవ్వాలని అనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనకి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతోంది. ఇవన్నీ కలిపి ఫిజికల్ డెఫిసిట్ని పెంచే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు భావిస్తున్నారు. యాక్చువల్గా లెక్క ప్రకారం బడ్జెట్ ఎస్టిమేట్స్లో వ్యాక్సిన్స్ కోసం 35,000 కోట్లు గతంలో అనుకున్నారు. అది ఇప్పుడు 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయలకు పెరగబోతోంది. అండ్ గతంలో అనుకుంటున్న మే జూన్ వరకు ఈ ఫ్రీ రేషన్ 26,000 కోట్లు ఉంటే దాన్ని ఇప్పుడు నవంబర్ వరకు పెంచారు కాబట్టి దాని విలువ 1,00,000 కోట్ల రూపాయలు. ఫర్టిలైజర్ సబ్సిడీ కూడా బడ్జెటరీ ఎస్టిమేట్స్ దాదాపు 80,000 కోట్లు ఉంటే అది ఇప్పుడు 94,000 కోట్లకు పెరగబోతోంది. ఇలా డిఫరెంట్ ఫ్రంట్స్లో ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి సో ఫిజికల్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇండియా మనకి ఫైజర్ నుంచి మోడర్నా నుంచి స్పెషల్ ప్రైజ్లో ఈ వ్యాక్సిన్స్ని కొనుగోలు చేయబోతోంది. ప్రస్తుతానికి $150 మాత్రమే ఇప్పుడున్న కంపెనీస్కి ఇస్తుంటే ఫైజర్ వ్యాక్సిన్ $1,423 ఉంది. ప్రస్తుతం ఏ రేట్లో పెట్టి ప్రభుత్వం కొంటుందన్నది వేచి చూడాలి. సో మేజర్గా మనకి అండ్ గాన్ ఇన్ 60 seconds అల్ట్రా లగ్జరీ కార్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. మనకి లాక్డౌన్ అన్లాక్ ప్రక్రియ ఓపెన్ అయిన వెంటనే ఇమీడియట్గా 50 ల్యాంబోర్గిని కార్స్ బుక్ అయ్యేట. అండ్ దానికి తోడు ఆడి 1 crore పైన ఉన్న మోడల్స్కి అనూహ్యమైన డిమాండ్ వస్తుంది. మెర్సిడీస్ బెంజ్ GLS మేబాజ్ స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయింది ఒక్క రోజులో. సో దీన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో అన్లాక్ డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో అవన్నీ కూడా మేబాజ్ ప్రైజింగ్ 2.5 నుంచి 4.3 crores రేట్ ఉన్నాయి. సో ఇమీడియట్గా అన్లాక్ ప్రక్రియ మొదలైన 1-2 రోజుల్లోనే అల్ట్రా లగ్జరీ కార్స్ అన్ని సేల్ అవ్వడాన్ని బట్టి చూస్తే ఆటో ఇండస్ట్రీ దీని మీద చాలా పాజిటివ్గా ఉంది. అండ్ వరల్డ్ బ్యాంక్ గ్రోత్ ఫోర్కాస్ట్ని కట్ చేసింది. FY22కి గతంలో ఉన్న అంచనాతో పోలిస్తే 10.1 నుంచి ఇప్పుడు 8.3కి తన గ్రోత్ ఫోర్కాస్ట్ని తగ్గించింది. చైనా 8.5% వృద్ధి రేటుతో దూసుకుపోతే సెకండ్ బెస్ట్ ఎకానమీగా మన ఇండియా నిలుస్తుంది 8.3%తో అని చెప్పి వరల్డ్ బ్యాంక్ అంచనా కడుతుంది. దలాల్ స్ట్రీట్ అనలిస్ట్ స్టే బేరిష్ అండ్ PNB స్టాక్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓవర్ హ్యాంగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో కొన్ని బ్రోకింగ్ సంస్థలు ఈ స్టాక్ని తమ టార్గెట్ ప్రైస్ని కట్ చేయడం చేస్తే ఇంకొన్ని సేమ్ తమ గతంలో ఇచ్చిన టార్గెట్ ప్రైస్ని కంటిన్యూ చేస్తున్నాయి. CLSA తన టార్గెట్ ప్రైస్ని గతంలో రిజల్ట్స్ ముందు 22 ఇప్పుడు 22 ఉంటే దాన్ని 47కి పెంచింది. JP Morgan 37, అలాగే సిటీ 33, MK Global 23, జెఫ్రీస్ కూడా $33 తన టార్గెట్ ప్రైస్ని గతంలో ఏవైతే ఇచ్చిందో దాన్ని అలాగే కొనసాగిస్తోంది. భారత్ ఫోర్జ్ గేట్స్ అప్ ఫర్ ఎ బెటర్ FY22 అండ్ రైజింగ్ ఎక్స్పోర్ట్స్. సో భారత్ ఫోర్జ్కి కొన్ని కలిసి వచ్చే అంశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగా పెరుగుతోంది. అండ్ క్లాస్ 8 ట్రక్ సెగ్మెంట్ యూఎస్లో మంచి వాల్యూమ్ విజిబిలిటీ కనిపిస్తుంది. సో ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్ మార్కెట్ చాలా మెయిన్ మార్కెట్, చాలా కీ మార్కెట్. అండ్ ఎస్పెషల్లీ క్లాస్ 8 ట్రక్స్ అనేది యూఎస్లో వీళ్ళకి బాగా కలిసి వచ్చే అంశము. అలాగే వైల్ ఏ లైక్లీ రైజ్ ఇన్ షియల్ గ్యాస్ క్యాపెక్స్ క్యాన్ లీడ్ టు ఆర్డర్ ఫ్లోస్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే దేశీయంగా కూడా కంపెనీకి బాగా కలిసి వస్తుంది. నాన్ ఆటోమోటివ్ బిజినెస్లో కూడా అంటే వీళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ మైనింగ్ సెక్టార్లో కూడా ఉన్నారు కాబట్టి ఇది కూడా కలిసి రావచ్చు అంచనాలు ఉన్నాయి. సో మొత్తానికి
an improvement in the new business segments such as renewables, defense, and lightweighting of vehicles would ఆఫర్ సపోర్ట్ వాల్యుయేషన్. సో ఈ లెక్కన ప్రస్తుతానికి 32 పీతో స్టాక్ కోట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా స్టాక్లో మరింత అప్సైడ్ ఉండవచ్చు అని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ డిఫెన్స్ సెగ్మెంట్ కూడా భారత్ ఫోర్జీ కలిసి రాబోతోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, బెర్జర్ అమంగ్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్స్. గత 10 ఏళ్ళ అంటే గత సంవత్సరాలకి అంటే గత కొన్నేళ్ళ నుంచి కన్సిస్టెంట్గా అట్లీస్ట్ ఇయర్లీ 10% రిటర్న్స్ ఇస్తూ వచ్చిన స్టాక్స్ లిస్ట్ చూస్తే బాగా తక్కువగానే ఉంది. అయితే అందులో కూడా మనకి ప్రధాన కంపెనీలైన వినతి ఆర్గానిక్స్, అపోలో ట్రైకోట్, ఆర్తి ఇండస్ట్రీస్, అతుల్, భారత్ రసాయన్, జిఎంఎం ఫాడ్లర్, బజాజ్ ఫినాన్స్, బెర్జర్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పిఎన్జీ లాంటి స్టాక్స్ ఇయర్ టు డేట్ రిటర్న్ ప్రకారం చూసుకుంటే దాదాపు కొన్ని కంపెనీలు 3% నుంచి 51% దాకా రిటర్న్ ఇచ్చాయి. పిఎన్జీ మాత్రం 15% ఈ ఇయర్ రిటర్న్స్ తక్కువగా ఇచ్చింది. అయితే గత 5 years మనం పరంగా చూసుకున్నట్టయితే స్టాక్ ప్రైస్ వినతి ఆర్గానిక్స్ 50% పెరిగితే అపోలో ట్రైకోట్ 118% పెరిగింది. ఇవన్నీ కూడా అట్లీస్ట్ 20 to 50% దాకా స్టాక్ ప్రైస్లో మనం జంప్ అయితే చూసాం. సో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ని మనం పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక సంవత్సరం విపరీతంగా పెరగడం, మరో సంవత్సరం నష్టాలతో కాకుండా కన్సిస్టెంట్ రెవెన్యూ అండ్ కన్సిస్టెంట్ గైడెన్స్ ఇస్తూ నికర లాభం స్థిరంగా అది 10% వచ్చినా 15% వచ్చినా స్థిరంగా వస్తూ ఉంటే అదే మనకి మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్యామ్ మెటాలిక్స్ ఐపీఓ సైజ్ కట్ చేసుకుంది. గతంలో 1107 కోట్ల రూపాయల ఐపీఓ సైజ్ ఉంటే ఇప్పుడు దాన్ని 909 కోట్ల రూపాయలకు తగ్గించుకుంది. ఎందుకంటే ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ స్టేక్ని కాస్త తక్కువగా అమ్మబోతున్నారు ఓఎఫ్ఎస్ ద్వారా. ఎందుకంటే వాళ్ళు గతంలో రోడ్ షోస్ నిర్వహించినప్పుడు ఇది కాస్త నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది అని వాళ్ళకు సూచనలు అందిన నేపథ్యంలో వాళ్ళ ఓఎఫ్ఎస్ వాటాను కాస్త తగ్గించుకున్నారు. అండ్ దీనితో ప్రైజింగ్ని 303, 306 రూపాయల మధ్య ప్రైజింగ్ని ఫిక్స్ చేశారు. గ్రే మార్కెట్లో శ్యామ్ మెటాలిక్స్ ఐపీఓకి 100 నుంచి 130 రూపాయల దాకా ప్రీమియం ఉంది అని చెప్పి మనకి తెలుస్తోంది. సో ఎందుకంటే చాలా కాలం తర్వాత ఐపీఓ వస్తుంది కాబట్టి. ఇన్వెస్టర్స్ విత్ లో ఈక్విటీ ఎక్స్పోజర్ క్యాన్ లుక్ అట్ హైబ్రిడ్ ఫండ్స్. సో ఈక్విటీ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అండ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్, 3 రకాల ఫండ్స్ ఉంటాయి మనకు తెలిసిందే. అగ్రెసివ్గా ఉన్న వాళ్ళకి ఒక థీమ్ వర్కౌట్ అవుతుంది. క్యాపిటల్ ప్రొటెక్షన్ వస్తూ రిస్క్ కాస్త తక్కువ ఉన్న వాళ్ళకి ఒక రకంగా కొన్ని ఫండ్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు రిటర్న్స్ కూడా ఉంటాయి. అండ్ ఈక్విటీ సేవింగ్స్లోనేమో మహీంద్రా మాన్యులైఫ్, ప్రిన్సిపల్ ఈక్విటీ సేవింగ్స్, ఎస్బీఐ ఈక్విటీ సేవింగ్స్, ఎడిల్వైజ్ ఈక్విటీ సేవింగ్స్ అండ్ హెచ్డిఎఫ్సి ఈక్విటీ సేవింగ్స్ ఇవన్నీ కాస్త 3 ఏళ్లలో 9 నుంచి 10-11% దాకా రిటర్న్స్ ఇస్తే, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో ఎడిల్వైజ్, యూనియన్ బీఏఎఫ్, హెచ్డిఎఫ్సి బీఏఎఫ్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అండ్ ఏబిఎస్ఎల్ బీఏఎఫ్ అన్నీ కూడా 11 నుంచి 13-14% దాకా రిటర్న్స్ ఇచ్చాయి గత 3 ఏళ్ల కాలంలో. ఇక అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అయితేనేమో ఇక్కడ ఉన్న పేర్లు డిఎస్పీ, ఈక్విటీ అండ్ బాండ్, కొటాక్ ఈక్విటీ హైబ్రిడ్ ఇవన్నీ కూడా 14 నుంచి 18% మేర రిటర్న్స్ ఇచ్చాయి. వీటిని మీరు ఒకసారి క్లియర్గా మీ రిస్క్ ప్రొఫైల్ దృష్టిలో పెట్టుకొని ఈ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్ ఐటీ స్టాక్స్ కుడ్ బి రెడీ టు బ్రేక్అవుట్ ఆఫ్టర్ క్వైట్ 5 months. సో 5 నెలల స్తబ్దుగా ఉన్న తర్వాత, సైలెంట్గా ఉన్న తర్వాత లార్జ్ ఐటీ స్టాక్స్లో హ్యూజ్ బ్రేక్అవుట్ లాంటిది రావచ్చు అని చెప్పి టెక్నికల్ అనలిస్టులు భావిస్తున్నారు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ప్రధాన మూవింగ్ యావరేజ్ల పైన ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ, ఇన్ఫోటెక్ లాంటివి బాగా పెరగచ్చు అని చెప్పి ఇక్కడి నుంచి భావిస్తున్నారు. ఈ ఇయర్ టు డేట్లో అంటే ఈ ఇయర్లో అంటే ఈ జూన్ కాలం వరకు 9 నుంచి 12% వరకు మాత్రమే ఈ ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ ఇచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్కి దాదాపు 4037, టెక్ మహీంద్రాకి 1123 రూపాయలు, హెచ్సిఎల్ టెక్కి 1127, విప్రోకి 468, ఇన్ఫోసిస్కి 1592, టీసీఎస్కి 3420 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ని అనలిస్టులు ఇస్తున్నారు. కాబట్టి సో ఐటీ ఇండెక్స్ని, ఐటీ స్టాక్స్ మీరు రాడార్లో ఉంచుకొని ట్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బిజినెస్ స్టాండర్డ్ చూస్తున్నామో ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ బుక్స్ 44 crore జాబ్స్ విత్ 30% అడ్వాన్స్. సో 44 కోట్ల వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం అడ్వాన్స్ చెల్లించింది. అందులో భాగంగా 25 కోట్లు మనకు కోవిషీల్డ్ అండ్ 19 కోట్లు కోవాక్సిన్ కొనుగోలు చేసేందుకు ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యకాలంలో వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్లు ప్లేస్ చేయడంతో పాటు 30% అడ్వాన్స్ కూడా చెల్లించింది. అండ్ ఇక ప్రైవేట్ హాస్పిటల్స్లో కోవిషీల్డ్ 780 రూపాయలు, కోవాక్సిన్ 1410 రూపాయలు ధర తీసుకోవాలి. ఇది కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ 1145 రూపాయలు స్పుత్నిక్ కోసం ధర నిర్ణయించారు. ఇందులో వాళ్ళ ఛార్జెస్ అంతా కూడా కలుపుకొని ప్రభుత్వం ఈ ధర నిర్ణయించింది. అందుకని దీన్ని మించి ధర పెంచి అమ్మే ప్రసక్తి లేదు అని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా వెల్లడించింది. సో ఇది మేజర్గా. ఇంతకుముందు చెప్పిన సూపర్ లగ్జరీ కార్స్ విపరీతమైన అమ్మకాలు అవుతున్నాయని ఆర్బీఐ ఆస్క్ బ్యాంక్ నాట్ టు డెస్ట్రాయ్ సీసీటీవీ రికార్డింగ్స్ ఆఫ్ డిమానిటైజేషన్ పీరియడ్. సో డిమానిటైజేషన్ టైంలో కొంతమంది
భారీ ఎత్తున నగదుని బ్యాంకులో జమ చేయడం లాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ని డిస్ట్రాయ్ చేయొద్దు, ఆ రికార్డింగ్స్ అట్లా అట్టిపెట్టండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులన్నింటినీ ఆదేశించింది. సో మరి దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారనేది మనం చూడాలి. ఇన్వెస్టర్స్ అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అమ్మిడి మార్కెట్ ర్యాలీ. సో మార్కెట్ ర్యాలీ ఈ టైంలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ సాధారణంగా డిఫెన్సివ్ బెట్స్ అంటాము. మార్కెట్స్ పడుతున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఎఫ్ఎంసీజీ స్టాక్స్కి మొమెంటం బాగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లైక్ హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే, బ్రిటానియా, డాబర్ లాంటి స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ బాగా తగ్గింది. ఈక్విటీ ఇన్వెస్టర్స్ వీటికి కాస్త దూరంగా ఉంటున్నారు. సో అందుకే ఇవి కాస్త స్తబ్దుగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మార్కెట్ ఇదే మొమెంటం, హై పీక్ మొమెంటంలో ట్రేడ్ అవుతున్న ఈ తరుణంలో వీటిని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాస్త తక్కువగా ఉంటారని చెప్పుకోవాలి. అన్లీస్ ఆప్టిమిజం ఆన్ ఎస్బీఐ రీచ్ 17-year హై. సో 2 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద అనలిస్టుల కమ్యూనిటీ అంతా చాలా పాజిటివ్గా ఉంది. 48 మంది అనలిస్టులతో కంపేర్ చేస్తే 47 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బై రికమెండేషన్ ఇవ్వడంతో పాటు హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు. సో 2 decades తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశ కాస్త మారినట్టే అనిపిస్తోంది. అయితే ఇక్కడి నుంచి అత్యద్భుతాలు జరుగుతాయని చెప్పలేం, కానీ గతంతో పోలిస్తే కాస్త మెరుగైన పర్ఫార్మెన్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనబరిచే అవకాశం ఉంది. అండ్ మన పిఎస్యు స్టాక్స్లో అయినా ఒక మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప మిగిలిన బ్యాంక్ ఏది కూడా ఫిట్ అయ్యే అవకాశం అయితే లేదు. రైల్వే ప్యాసింజర్స్ ఫుట్ఫాల్ డబుల్స్ ఇన్ ఎ మంత్. సో రైల్వే ప్యాసింజర్లు ప్రయాణికుల సంఖ్య రెట్టింపైందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, రైల్వే బోర్డు చెప్తుంది. గతంలో రిజర్వ్ ప్యాసింజర్ సంఖ్య 5 లక్షలు ఉంటే నెలకు రోజుల క్రితం అది ఇప్పుడు 13 లక్షలకు పెరిగిందని చెప్పి రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ శర్మ గారు చెప్తున్నారు. సో అటు రైల్వే ఫ్రైట్ డిమాండ్ కూడా బాగా పెరిగింది. సో మొత్తానికి మెల్లిమెల్లిగా కోవిడ్ బ్లూస్ నుంచి కంట్రీ బయటపడుతుంది అనేందుకు ఇదొక సంకేతంగా మనం చూడాలి. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.